వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతిలోని పంచభూతాలకు అధిపతిగా శివుడు ఆరాధింపబడుతున్నాడు. ఈ కారణంగా న మ షి వ య ఈ 5 అక్షరాలు 5 మూలకాలను సూచిస్తాయి. భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఈథర్. సో అతన్ని భూతనాథ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఒక పురాతన సామెత ఉంది. శివుని అనుమతి లేనిదే గాలికి గడ్డి కూడా ఊగదు. మహాదేవుడు ఈ 5 అంశాలను కాపాడేవాడు. పంచభూత స్థల ఆలయాలు ఈ శివుని పంచభూతాలతో సంబంధం కలిగి ఉంటాయి. పంచభూత లింగ ఆలయాలు అని కూడా పిలుస్తారు. పంచభూత 5 దేవాలయాలు ప్రకృతిలోని 5 అంశాల రూపంలో కనిపిస్తాయి. అవి ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఏకాంబరేశ్వర ఆలయం, చిదంబరం, తమిళనాడులోని కాంచీపురంలోని ఈ ఆలయంలోని శివలింగం భూమి యొక్క మూలకాన్ని సూచిస్తుంది. 23 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఆలయం భారతదేశంలోని 10వ అతిపెద్ద దేవాలయం. ఇది దక్షిణ భారతదేశంలో 190 అడుగుల ఎత్తైన గోపురాలలో ఒకటి. ఆలయం లోపల 3000 సంవత్సరాలకు పైగా పురాతనమైన మామిడి చెట్టు ఉంది. ఏకాంబరేశ్వర ఆలయంలో శివుడు భూమి మూలకాన్ని వర్ణించడానికి ఇసుకతో చేసిన లింగం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాడు. దీనినే పృథ్వీలింగం అని కూడా అంటారు. ఇక్కడ పరమశివుడు ఏకాంబరనాథ్ మరియు ఏకాంబరేశ్వరుడుగా పూజింపబడతాడు. ఏకాంబరేశ్వర్ అంటే మామిడి చెట్టుకు ప్రభువు అని అర్థం. ఆలయం మూలం గురించి ఒక పురాణం కూడా ఉంది. ఒకప్పుడు పార్వతీదేవి కాంచీపురంలో మామిడి చెట్టు కింద ఇసుకతో చేసిన శివలింగాన్ని పూజించేది. ఆమె భక్తిని పరీక్షించడానికి శివుడు వేగవతి నదిని వరదలా సృష్టించాడు. కానీ పార్వతి మాత్రం నిరాటంకంగా ఉండి పూజ కొనసాగించింది. కొద్దిసేపటికే పార్వతి ఉన్న ప్రదేశం జలమయమైంది. శివలింగం గురించి చింతించిన పార్వతి శివలింగాన్ని నీటి నుండి రక్షించడానికి తన చేతులతో ఆలింగనం చేసుకుంది. ఆమె భక్తికి శివుడు సంతోషించి వరదను ఆపేశాడు. అప్పటి నుంచి ఇక్కడ కొలువై ఉన్నాడు అని అందరూ నమ్ముతారు. జంబుకేశ్వరాలయం, తిరువనైకావల్, తిరుచి, తమిళనాడు. త్రిచి ఒడ్డున ఉన్న జంబుకేశ్వరాలయం పంచభూతాలలోని నీటి మూలకాన్ని సూచించే శివాలయం. ఆలయ పూజా మందిరంలో లింగం కింద నీటి ప్రవాహం ఉంటుంది. ఇది నీటి మూలకాన్ని కలిగి ఉన్న లింగాన్ని నీటితో ముంచెత్తుతుంది. ఇక్కడ ప్రధానంగా శివుడు మరియు పార్వతిని పూజిస్తారు. ఒకసారి శివుడు కళ్యాణంలో నిమగ్నమై ఉండగా పార్వతి అతన్ని కలవరపెట్టింది. శివుడు కోపించి భూమిపై తపస్సు చేయమని కోరాడు. పార్వతి అఖిలాండేశ్వరిగా కావేరీ నది నీటిని ఉపయోగించి శివలింగాన్ని తయారు చేసి నేరేళ్ల పళ్ళ చెట్టు కింద అంటే జంబు చెట్టు కింద తీవ్రమైన తపస్సు చేసింది. పార్వతి తపస్సుకు సంతోషించిన శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెకు శివజ్ఞానాన్ని బోధించాడు. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని జంబుకేశ్వర్ అని కూడా పిలుస్తారు. శివుడు మరియు పార్వతీదేవి ఇక్కడ గురు శిష్య సంబంధాన్ని పంచుకున్నందున శివాలయంలో నిర్వహించబడే గిరిజా కళ్యాణం యొక్క శివరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో నిర్వహించబడవు. విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా అమర్చబడి ఉంటాయి. మాతా పార్వతీదేవి శివుడిని ఆరాధించిందని నమ్ముతారు. కాబట్టి ఆలయ పూజారులు అఖిలాండేశ్వరి దేవి ఆరాధనకు ప్రత్యేకంగా ఒక స్త్రీ వలె దుస్తులు ధరించి భగవంతుడికి ప్రార్థనలు చేస్తారు. శ్రీకాళహస్తి, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం గాలి మూలకాన్ని వర్ణిస్తుంది. ఈ ఆలయంలో గాలిని సూచించే వాయులింగం రూపంలో శివుడిని పూజిస్తారు. శ్రీకాళహస్తిని దక్షిణాది కైలాసంగా పిలుస్తారు. శ్రీకాళహస్తికి శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము మరియు హస్తి అంటే ఏనుగు నుండి దానికి పేరు వచ్చింది. ఈ జీవులు తమ నిస్వార్థ భక్తితో శివుడిని ప్రసన్నం చేసుకున్నాయి. గర్భగుడి లోపల గాలి ఉన్నప్పటికీ నిరంతరం దీపం మెరుస్తూ ఉంటుంది. కిటికీలు లేని ప్రధాన దేవుడి గదికి ప్రవేశ ద్వారం మూసినప్పటికీ కూడా వాయులింగం కదలడాన్ని గమనించవచ్చు. వాయుదేవుడు సర్వశక్తిమంతుడిలాగే విశ్వంలోని అన్ని జీవులలోని ఉనికిని కలిగి ఉండమని ప్రార్థించినప్పుడు శివుడు వాయులింగంగా కనిపించాడని చెప్పబడింది. ఇప్పుడు శివుడు తెల్లటి లింగంగా కనిపించాడు.
దీనిని కర్పూర లింగం అని కూడా పిలుస్తారు. నేటికి లింగం తెల్లని రంగులో ఉంది. ఈశ్వర ఆలయంలో రాహుకేతువుల పూజలకు ప్రసిద్ధి చెందింది. ఈశ్వరంలోని వాయులింగాన్ని పూజారులు తమ చేతితో తాకరని చెబుతారు. అరుణాచలేశ్వర ఆలయం అన్నమలై హిల్స్, తిరువన్నమలై, తమిళనాడు. అరుణాచలేశ్వర ఆలయం శివునిచే ప్రదర్శింపబడిన అగ్నిమూలకాన్ని వర్ణిస్తుంది. అరుణాచలేశ్వర ఆలయం భారతదేశంలోని అత్యంత సందర్శించే ఆలయాలలో ఒకటి. కథనం ప్రకారం ఒకప్పుడు పార్వతీదేవి సరదాగా శివుని కనులు మూసింది. ఇది వేల సంవత్సరాల పాటు విశ్వంలో చీకటికి దారితీసింది. తన భక్తులు తపస్సు చేసిన తర్వాత శివుడు తిరువన్నమలైలో అన్నమలై కొండలపై అగ్నిస్తంభంగా కనిపించాడు. ఇది ఒక కథనం. శివుని ఆరాధనకు అంకితం చేయబడిన ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం అరుణాచల దేవాలయం. శివుని యొక్క అగ్ని మూలకాన్ని వివరించే మరొక కథ కూడా ఉంది. విష్ణువు మరియు బ్రహ్మ ఆధిపత్యం కోసం పోటీ పడినప్పుడు శివుడు ఒక జ్వాలగా కనిపించి తన మూలాన్ని కనుగొనమని సవాలు చేశాడు. బ్రహ్మ హంస రూపాన్ని ధరించి జ్వాల యొక్క పైభాగాన్ని చూడడానికి ఆకాశం వైపు ఎగిరాడు. విష్ణువు వారాహంగా మారి కిందకు వెళ్ళాడు. హిందూ పురాణాలలో ఈ దృశ్యాన్ని లింగోద్భవ అంటారు. బ్రహ్మ మరియు విష్ణువు మూలాన్ని కనుగొనడంలో విఫలం అయ్యారు. విష్ణువు తన ఓటమిని అంగీకరించగా బ్రహ్మ మాత్రం శిఖరం కనిపించిందని అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు ఏ గుడి ఉండదని, భూలోకంలో ఎవరూ పూజించరని శిక్ష వేశాడు. అరుణాచలేశ్వర దేవాలయం, ఈ ఆలయం శివుడి అగ్నిలింగాన్ని సూచిస్తుంది. అరుణగిరికి ప్రదక్షిణం చేయడం వల్ల చాలా శుభప్రదమైన ఐశ్వర్యం చేకూరుతుందని నమ్ముతారు. చిదంబరంలోని తిలై నటరాజు ఆలయం 5 మూలకాలలో అత్యంత సూక్ష్మమైన మూలకమైన ఈదర్ ఆకాశ మూలకాన్ని పూజిస్తుంది. తిలై నటరాజు ఆలయంలో శివుడు నిరాకార రూపంలో పూజింపబడతాడు. చిదంబర పట్టణంలో శివుని గురించి చాలా గొప్ప సమాచారాన్ని వెల్లడించే ఒక కథ ఉంది. శివుడు ఒకప్పుడు చిదంబరంలో ఉన్న తెలైవనంలో విహరిస్తున్నాడు. అప్పుడు మంత్రాలు నమ్మే ఋషులు మంత్రాల ద్వారా భగవంతుణ్ణి నియంత్రించగలమని అడవిలో ఉంచారు. ఋషుల భార్యలు శివుణ్ణి అందాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. వారి స్త్రీలను మంత్రముగ్ధులను చేయడం చూసి ఋషులు కోపంతో అనేక సర్పాలను పిలిచారు. పరమశివుడు పాములను ఎత్తుకుని తన తల, మెడ, నడుముపై ఆభరణంగా ధరించాడు. మరింత కోపంతో ఋషులు భయంకరమైన పులిని పిలిచారు. దాని చర్మాన్ని శివుడు తన నడుము చుట్టూ శాలువలాగా ఉపయోగించాడు. అప్పుడు ఒక భయంకరమైన ఏనుగును పంపారు. దాన్ని శివుడు మృంగివేసి చంపేశాడు. అహంకారానికి, అజ్ఞానానికి ప్రతీకగా నిలిచిన రాక్షసుడిని ఋషులు పంపారు. శివుడు ఆ రాక్షసులను తన పాదాల కింద నలిపివేసి ఆనంద తాండవాన్ని ప్రదర్శించాడు మరియు అతని నిజ స్వరూపాన్ని వెల్లడించాడు. చిదంబరంలోని నటరాజ విగ్రహం ఆనంద తాండవాన్ని ప్రదర్శిస్తున్న దేవుడును వర్ణిస్తుంది. చిదంబర పట్టణంలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం భారతదేశంలోని 5వ అతిపెద్ద దేవాలయం. చిదంబరంలో చిత్ అంటే ఉద్భవించబడినది అని అర్థం మరియు అంబరం అంటే ఆకాశమని అర్థం.